ఈరోజు రథసప్తమి సందర్భంగా, అంటే సూర్యుడు పుట్టినరోజు సందర్భంగా మనమందరం మనందరి ఆరోగ్య పరిస్థితుల కోసం ఆదిత్య హృదయ పారాయణం చేసుకుందాం. ఆదిత్య హృదయ పారాయణం ఇప్పుడు మనమందరం చేసుకుందాం, మనందరి ఆరోగ్యం కొరకు. ఈ పారాయణ వినే ముందు మీరందరూ కూడా మీ గోత్రనామాలు మనస్సులో స్మరించుకోండి. అస్య భక్తస్య నానా గోత్రేభ్యస్య నానా నామధేభ్యస్య సర్వే జనా సుఖినో భవంత్యర్జంచ మమ అనుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ ఆదిత్య హృదయ పారాయణమహం కరిష్యే. ఆదిత్య హృదయం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః. అగస్త్య ఉవాచ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరేన్వత్స సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురాగణాన్ లోకాన్ పాతిగవస్తిభిః ఏష బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రోదనలక్కాలో యమస్సోమో హ్యవాంపతిః పితరో వసవస్యాద్య యశ్నో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణాః ఋతుకర్తా ప్రవాకరః ఆదిత్యా సవితా సూర్యః ఖగః పూషా గవస్తిమాన్ సువర్ణ సదృశో భానుః స్వర్ణరేతా దివాకరః హరిదశ్వసహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదనశంభో స్త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భస్త్రిశిర స్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోతితే పుత్ర శంఖశిశిరనాశనః వ్యోమనాదస్తమో భేది రుగ్యవిస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో విందవిదీప్యవంగమః ఆతపీ మండలే మృత్యుః పింగళः సర్వతాపనః రవిర్విశ్వో మహాతేజ రక్తసర్వభవోద్భవः నక్షత్రాగ్రహతారానా మదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మాన్నమోస్తుతే నమః పూర్వాయ గిరే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యాశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ యామితాత్మనే కృతఘ్నాఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతే నమః తప్తచామాకరీవాయ వహ్నే విశ్వకర్మణే నమోస్తమో వినిఘ్నాయ రవే లోకసాక్షినే నాశయత్యేష వైభూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్తిభిః ఏష సుత్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషు రవిప్రభుః ఏనమావస్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీవతి రాఘవः పూజయస్వేనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्यो
జగామ చ యదాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వదే తస్య దృఢోభవత్. ఆదరభిరవదత్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః ఋషిచరపత సంశయం విదిత్వా సురగణమజ్జగతో వచస్వరేతి. ఇది శ్రీమద్ రామాయణం వాల్మీకి రచించినటువంటి ఆది కావ్యంలోని యుద్ధకాండ పంచోత్తరశతనామత సర్గ. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు మనం ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నాము. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో తూగుతూ ఉండాలని ఆ సూర్య భగవాన్ని వేడుకుందాము. జై శ్రీమన్నారాయణ.